సమస్త ప్రవర్తనలోనూ నేను ఫాలో అవటానికి తిరుగులేని రోల్ మోడల్ అయిన దేవుడు ఎవరో, ఆ దేవుడు ఏ తప్పు చేయకూడదు, ఏ పాపము చేయకూడదు, తన సమస్త చర్యలలో న్యాయమైన కారణం చూపగలిగి ఉండాలి. సమస్త ప్రవర్తనలో ఇతరులు అనుసరించడానికి మంచి మార్గదర్శకుడుగా ఉండాలి. మాటలోను, క్రియలోను, ప్రవర్తనలోను, సమస్తములో కూడా రోల్ మోడల్ అయి ఉండాలి. అలాంటి దేవుడు ఎవరున్నారో ఆ వ్యక్తి ఉన్న గ్రంథం ఏదో నాకు చెప్పు, నేను దానినే ప్రకటిస్తాను. తీసుకురా, ఏ దేశం నుంచి తెస్తావో, ఏ రాష్ట్రం నుంచి తెస్తావో, లేకపోతే నువ్వే రాస్తావో తీసుకురా. ఉందా ఒక్క గ్రంథం అన్నా? ఉన్నాడా అలాంటి వ్యక్తి ఎవరన్నా? నేను ఆ కోణంలో వెతికినప్పుడు నాకు అలాంటి వ్యక్తి ఒక యేసు ప్రభువే కనపడ్డాడు. నేను అలాంటి పరిపూర్ణత కలిగిన గ్రంథం ఏదని వెతికినప్పుడు, జీవితాలను మార్చగలిగే శక్తి కలిగింది, ప్రభావితం చేయగలిగే దమ్మున్న గ్రంథం ఏదని వెతికినప్పుడు, అది మరి నల్లట్ట పుస్తకం అని నువ్వు ఎగతాళి చేస్తున్న బైబిలే కనపడింది. ఇది నల్లట్ట పుస్తకమే కానీ జీవితాలను తెలుపు చేస్తున్న పుస్తకం, హృదయాలను మారుస్తున్న పుస్తకం, బ్రతుకుల్ని చక్కదిద్దుతున్న పుస్తకం అండి నల్లట్ట పుస్తకమే. పైన నలుపు, లోపల తెలుపు, అంచు మీద ఎరుపు. ఏమండి? అంధకారములో ఆశ్చర్యకరమైన వెలుగు యేసు రక్తము చేత కలిగింది. ఈ గ్రంథం పేరే టైటిలే పరిశుద్ధ గ్రంథం. అనగా పరిశుద్ధుడైన దేవుని పతిత మానవునికి పరిచయం చేసే గ్రంథం, పాపి అయిన మానవుని పరిశుద్ధత వైపు మళ్లించే గ్రంథం, పరిశుద్ధతను నేర్పించి, పరిశుద్ధతను బోధించి, పరిశుద్ధతలో పరిపూర్ణుని చేసే గ్రంథం. మరి ఇందులో పాపాల చరిత్ర కూడా ఉంది కదా. పాపాల చరిత్ర ఉంది, దానికి దేవుడు తీర్చిన తీర్పులు ఉన్నాయి. కాబట్టి ఆ జీవితాలు చూపించి పరిశుద్ధత వైపు మళ్లించేటువంటి గ్రంథం. పతిత మానవాళి యొక్క పాపం తన మీద వేసుకుని పరిశుద్ధ దేవుడు చూపించినటువంటి మార్గం ఈ పరిశుద్ధ గ్రంథం. ఒకటి, ప్రభువు పరిపూర్ణుడు. రెండు, పరిశుద్ధ బైబిల్ గ్రంథము కూడా పరిపూర్ణమైనది. పాత నిబంధనలో యెహోవా అలా చేశాడు, ఇలా చేశాడు, చంపించాడు, లాగిచ్చాడు, కొట్టించాడు అంటే యేసు ప్రభు చంపించాడా? సగం చదివి మాట్లాడతావు. సంపూర్ణంగా చదవాలి కదా నాయన.